నమస్కారం అండి అందరికీ. ఆహ్, ఆహ్, ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో మా ఫ్యామిలీలో ఒక 6 మెంబర్స్ మేమందరం కలిసి కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలని ఓట్లు వేసిన వాళ్ళము. కానీ కాలక్రమేణా మాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇప్పుడు ఫెయిల్యూర్ టీడీపీ మళ్ళీ ఈ ఎలక్షన్స్ ఓటింగ్ జరిగిన పద్ధతిని బట్టి కంపల్సరీ టీడీపీ వస్తుందని తెలిసిపోయింది. అంతెందుకు ఇప్పుడు నేను టీడీపీకి ఓటేసాను. మెయిన్ రీజన్ ఆయన ఫెయిల్యూర్కి మెయిన్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ పాయింట్స్ని మీరు కనుక క్యాచ్ చేస్తే యాజ్ ఏ అనాలిసిస్ మీరు చేసుకున్నట్లయితే మీ అనాలిసిస్ మీకు ఎవరైతే సలహాదారులు ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా మిగిలిన వాళ్ళని పక్కన పెడితే మీరు కంపల్సరీ డెఫినెట్గా నాకు తెలిసి మీరు మంచి పాలన ఇచ్చేవాళ్ళు. మీ పక్కన ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరూ చెడగొట్టి మీ లాస్కి దోహదపడ్డారు. మెయిన్గా చెప్పాలంటే ఫస్ట్ రీజన్ ఈజ్ దెర్ ఈజ్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, there is no job creation. You have promised DSC, that in that case you failed. And main reason పథకాలు ఇవ్వటం వలన అభివృద్ధి జరగదు. పథకాలు ఇచ్చారు, గుడ్, ఫైన్ అండ్ గుడ్, లేని వాళ్ళకి ఇచ్చారు, వెరీ గుడ్. పథకాలు ఇవ్వటం అంటే దాని ద్వారా అభివృద్ధి చెందింది అనేది అది అట్టర్ ఫ్లాప్. సెకండ్ థింగ్, మిడిల్ క్లాస్ పీపుల్ని మర్చిపోయారు పూర్తిగా. ఎందుకంటే వాళ్ళ మీద బాధారు. మీరు ఎలా అయితే ఆ బాధలు చేశారో 1800 రూపీస్ టు 2000 రూపీస్ పే చేసిన హౌస్ ట్యాక్స్ వాళ్ళం ఈ లాస్ట్ ఇయర్ వచ్చి 4500 to 5000 రూపీస్ కట్టాం. చెత్త మీద పన్ను. ఇవన్నీ ఏంటంటే జనాలు చూస్తూ ఉంటారు. లాట్ ఆఫ్ అవేర్నెస్, ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, జగన్ ఏం చేస్తున్నాడు అనేది క్లారిటీ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా మేజర్ లాస్. సెకండ్ అండ్ థర్డ్ మోస్ట్ ఈజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి క్లియర్ కట్గా దీనివల్ల ఇది లాస్, దీనివల్ల ఇది గెయిన్ అనేది తీసుకెళ్ళిపోయారు. అండ్ పాస్ పుస్తకాల మీద మీ ఫోటోలు, ఎక్కడ చూసినా మీ ఫోటోలు. ఎవ్రీవన్ ఈజ్ సాయింగ్ యూ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ఎంతసేపు మినిస్టర్ల చేత బూతులు తిట్టించడం. ఒక ప్రజల ప్రతినిధి అంటే ఏంటి? హీ హ్యాస్ టు రిఫ్లెక్ట్, హీ హ్యాస్ టు లీడ్ ద కాన్స్టిట్యూషన్. ఒక మండలంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు అంటే మర్యాదగా మాట్లాడటం, దాన్ని చూసి వాళ్ళ పీపుల్ ఫాలో అవుతారు. అంతేగాని నువ్వే బూతులు తిట్టిచ్చేసి ఎంత బూతులు తిడితే అంత మంచి పదవి ఇస్తారు అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది వైఎస్ఆర్సీపీలో. ఈ మేజర్ కేసెస్ అన్నీ కూడా మీరు డ్రాబ్యాక్స్ అన్నీ కూడా సరి చేసుకుంటే ఈ పార్టీకి మళ్ళీ సీఎంగా మీరే కూర్చుని ఉండేవాళ్ళు. బట్ యూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. టీచర్స్ని కానీ ఆఖరికి చిన్న ఉద్యోగస్తులు వాళ్ళేం పాపం అంగన్వాడీ కార్యకర్తలను రోడ్డు మీద ఈడ్చుకెళ్ళేటట్టు చేశారు మీ గవర్నమెంట్. ఇవన్నీ కూడా మేజర్ లాసెస్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోలేకపోయింది ఏంటంటే ఫ్యామిలీని కాపాడుకోలేకపోయారు. కజిన్ సిస్టర్, మదర్ ఎవరన్నా వచ్చి మీ తరఫున క్యాంపెయినింగ్ చేశారా? లేదు. ఇవన్నీ కూడా మీ లాస్కి మెయిన్ పునాదులు అయిపోయినాయి. 4 పిల్లర్స్, అవే 4 పిల్లర్స్ని మీరు పోగొట్టుకున్నారు. ఐ థింక్ ఆంధ్ర పీపుల్ హ్యాస్ గివెన్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ 2019 యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. బట్ యూ ఫెయిల్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, క్రియేటింగ్ జాబ్స్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఆల్ ఆస్పెక్ట్స్ని పక్కన పెట్టి డబ్బులు ఒక్కటే పంచడం అనే కాన్సెప్ట్ అనేది సక్సెస్ అవ్వదు. ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకొని పక్కనున్న ఆ రౌడీ మూకల్ని వాళ్ళని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళని తీసి పక్కన పెట్టి ఒక మంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను పెట్టుకో పక్కన.
సలహాదారులుగా యూ విల్ డెఫినెట్లీ, బట్ యూ లాస్ట్ అనదర్ 10 years, ఇంకా 10 years వరకు నీకైతే రాదు అని స్పష్టం క్లియర్గా అయింది. ఐ థింక్ యు ఆర్ గాన్. థ్యాంక్ యూ.